టీ20 పరాజయంతో ఉన్న టీమిండియా ఆసీస్పై పగ తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఉప్పల్ కాసేపట్లో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంటుంది. గాయంతో మాజీ కెప్టెన్ ధోని మ్యాచ్కు దూరమవుతాడని వార్తలొచ్చినా మోదీ ఫైనల్ 11లో ఉన్నారు. భారత్ ఇద్దరు పేసర్లు బుమ్రా, షమి, ఇద్దరు స్పిన్నర్స్ కుల్దీప్, జడేజాలతో బరిలోకి దిగుతోంది. ఆల్రౌండర్ విజయ్ శంకర్కు కోహ్లీ అవకాశం ఇచ్చాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ అరుణ్ ఫించ్ తన కెరియర్లో 100వ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఉప్పల్ స్టేడియంలో టీమిండియా రికార్డ్ అంత బాగోలేదు. గతంలో ఆసీస్తో ఇక్కడ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ కోహ్లీ టీం ఓడిపోయింది. ఇటు ఉప్పల్లోనూ గత 5 మ్యాచ్ల్లో 4గింట్లో టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. ఈ స్టేడియంలో గత 5 మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టును 3 సార్లు విజయం వరించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ వన్డే స్టార్ట్ కాబోతోంది. అంటే ఆస్ట్రేలియాతో సిరీస్లో భాగంగా ఇప్పటికే 2 టీ20 మ్యాచ్లు కూడా అయిపోయి ఆ టీ20 మ్యాచ్లను కూడా ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మరి ఇప్పుడు 5 వన్డేల్లో భాగంగా ఫస్ట్ వన్డే ఉప్పల్ స్టేడియంలో జరగబోతోంది. ఇప్పటికే వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ టీ20 సిరీస్ను కైవసం చేసుకున్నటువంటి ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఖచ్చితంగా విజయంతోనే ఈ వన్డే మ్యాచ్ను ప్రారంభిస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఎందుకంటే దాదాపు స్టేడియం కెపాసిటీ 38,000గా ఉంటే ఆల్మోస్ట్ నెల క్రితం నుంచే బుకింగ్ స్టార్ట్ అయ్యి 10 రోజుల ముందు నుంచి కూడా అన్ని టికెట్స్ సోల్డ్ అవుట్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టాస్ కూడా విన్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ను తీసుకుంది. ఒక 10 నిమిషాల్లో మ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది. కానీ బయట ఇప్పటికీ మనకు వేలాది మంది కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఉప్పల్ స్టేడియం బయట సైడ్ 5, 6, 7, 8, 9 ఇక్కడ దాదాపు 4 గేట్స్ ఉంటాయి. ఈ 4 గేట్స్ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా ఇంకా బయటనే క్యూ లైన్లలో నిలబడి వెయిట్ చేస్తున్నారంటేనే క్రౌడ్ ఎంత స్థాయిలో వచ్చిందో మనము అర్థం చేసుకోవచ్చు. దాదాపు లోపలికే ఇప్పటికి చాలామంది వెళ్ళారు. ఉదయం 9 గంటల నుంచే స్టేడియంకు చేరుకుంటున్నారు. అప్పటి నుంచి క్యూలో నిలబడి వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా మనకు బయట వేలాది మంది కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఎండ కూడా ఎక్కువ స్థాయిలో ఉండడంతో వీళ్ళంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు వస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఎలాంటి బ్యాగ్స్ కానీ లేకపోతే ఇతర లైటర్స్ కానీ లేకపోతే హెడ్ ఫోన్స్ కానీ బ్లూటూత్ హెడ్సెట్స్ కానీ ఇవి ఏవి అలో చేయట్లేదు. కేవలం సెల్ ఫోన్స్ మాత్రమే అలో చేస్తూ ఉన్నారు. మరి కనీసం వాళ్ళు బ్యాగ్స్ కానీ వాటర్ బాటిల్ను కూడా క్యారీ చేయలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణంతో కాస్త హై అలర్ట్లో భాగంగా సెక్యూరిటీని కూడా కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే నార్మల్గా ఉండేటటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కంటే ఈసారి ఏకంగా 2,300 మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందులో ఆక్టోపస్ టీంలు కూడా పాల్గొంటున్నాయి. మరోవైపు ఇంటెలిజెన్స్ హెచ్చరికల్లో ఉన్నటువంటి టార్గెట్ సిటీస్లో హైదరాబాద్ కూడా ఉంది. అందులో భాగంగా ఈరోజు హై అలర్ట్లో భాగంగా ఎక్కువ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. స్టేడియం బయట 200 కెమెరాలతో కూడా నిఘా ఉంది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళడానికి మరొక గంటకు పైనే టైం పట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇది వన్డే మ్యాచ్, సుదీర్ఘంగా 50 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి అందులోనూ వీకెండ్లో వచ్చింది కాబట్టి ఎక్కువ సంఖ్యలో చూడడానికి వచ్చారు. ఎందుకంటే ఇప్పటివరకు ఉప్పల్ స్టేడియంలో కేవలం ఐపీఎల్ మ్యాచెస్ మాత్రమే, అది కూడా టీ20 సరదా, అది కూడా ఈవినింగ్ టైంలో జరిగేది అని చెప్పి వచ్చేటటువంటి వాళ్ళకంటే వన్డే మ్యాచెస్ ఎప్పుడో ఒకసారి జరుగుతాయి కాబట్టి వాటిని చూసేందుకు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు 2007లో ఇదే ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఒక వన్డే మ్యాచ్ జరిగింది. 2009లో కూడా ఒక వన్డే మ్యాచ్ జరిగింది. ఈ 2 వన్డే మ్యాచెస్లో కూడా ఆస్ట్రేలియానే ఇండియాపై విజయం సాధించింది. మరి ఈరోజు ఆ సిన్ను రివర్స్లో ఈరోజు ఇండియా విన్ అవుతుంది అని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. టీమిండియా ఈ వన్డే సిరీస్లో విజయంతో కూడా స్టార్ట్ చేస్తుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్. మరోవైపు అంబట్ రాయుడు హైదరాబాదీ ప్లేయర్ కూడా ఈరోజు టీమ్ 11లో ఉన్నాడు. ముందుగా నిన్న ప్రాక్టీస్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి టైంలో ధోని రైట్ హ్యాండ్కు ఒక గాయమైంది. మరి ధోని ఆడతాడా లేదా అనేటటువంటి డౌట్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ధోని కూడా టీమ్ 11లో ఉన్నాడు. మరి ఇప్పుడు బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే అటు రోహిత్ శర్మ అవచ్చు, ధోని, శిఖర్ ధావన్, మరోవైపు అంబట్ రాయుడు కూడా ప్లస్ అవడంతో అటు బౌలింగ్లో కూడా
బ్యాటింగ్లో కూడా బలంగా ఉంది. మరోవైపు బౌలింగ్లో కూడా విజయశంకర్ వీళ్ళంతా కూడా స్ట్రాంగ్గా ఉండడంతో ఈరోజు టీమిండియాకి ఎక్కువ స్థాయిలో విజయ అవకాశాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ టీమ్ ప్లేయర్స్ అంతా కూడా వైజాగ్లో జరుగుతున్నటువంటి సెకండ్ T20 కంటే ముందే ఇక్కడికే చేరుకున్నారు. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి సెకండ్ T20కి వెళ్ళారు, మళ్ళీ ఇటు వచ్చారు. అంటే కంప్లీట్గా ఉప్పల్ స్టేడియంలో రెండు జట్లు కూడా చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాయి. నిన్న మార్నింగ్ సెషన్స్లో టీమిండియా కూడా బలంగా ప్రాక్టీస్ చేసింది, ఈవినింగ్ సెషన్స్లో కూడా ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేసింది. మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నటువంటి వన్డే మ్యాచ్లో టీమిండియాకి ఎక్కువ విజయ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. జ్యోతి, థ్యాంక్ యూ రవి. బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.